మీరు వచ్చేసి నందమూరి ఫ్యాన్. ఎందుకంటే అంటే వేరే హీరోలో సినిమా చేయకూడదు. ఇదిగోండి చూడండి, నా క్వశ్చన్ సింపుల్ గా ఉంటుంది, మీ ఆన్సర్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది అని అందరికీ తెలుసు. నేను సింపుల్ క్వశ్చన్ వేసాను. మొత్తం బ్యానరే వచ్చేసి పెద్దయిన మీద స్టార్ట్ అవుతుంది. అదే సరే, ఓకే ఫైన్. మీకు బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఇప్పటి నుంచో ఉండింది. నా ఇది ఫైనల్ గా ఒక రియాలిటీకి వచ్చింది. దానికి నిజంగా మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే వెనెవర్ మనం బాగా అభిమానించే వ్యక్తులతో మనం పనిచేసినప్పుడు మన ముందు మన పేరు నిలుపుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర మన పేరు పాడవకూడదు అని ఒక చిన్న భయం ఉంటుంది. ఫైనల్గా ఈ రోజు వచ్చేసి సక్సెస్ తర్వాత మీరు ఆ ప్రాసెస్ ఎలా ఎంజాయ్ చేశారు, ఈ రోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ప్రాసెస్ శ్రద్ధ చెప్పినట్టు కొంచెం చాలా క్లినికల్గా రూల్స్ ప్రకారం అంత ప్రాపర్గా జరిగింది. సో దాంట్లో ప్రాసెస్లో ఏమీ ఆదాయం లేదు. కానీ ఆమె ఎక్స్పీరియన్స్ దాని తర్వాత ఎలా అంటే, మీకు నిన్న 12th ఎర్లీ మార్నింగ్ మీతో 4:30 మాట్లాడాం కదా, ఆ టైంలో వచ్చే ట్వీట్లు మెసేజ్లు ఫ్యాన్స్ దగ్గర నుంచి నాకు కానీ బాబీకి ఫోన్ చేసి, బాబీ కూడా 4:35కి యూఎస్ నుంచి కాల్స్ వచ్చిన తర్వాత బాబీ ఎక్సైట్మెంట్ గొంతులో ఫ్యాన్స్ స్పేస్లో నేను వింటాం కదా, అనానిమస్ వెళ్ళి స్పేస్లో ఫ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారని కానీ ట్వీట్స్ చూస్తుంటే మనము మా హీరోతో మంచి సినిమా తీసి పెట్టామని కానీ, లేకపోతే చాలా సాటిస్ఫై ఉన్నాం మేము ఫ్యాన్స్ చెప్తారు కదా మనకి, అది మనం పని చేసాంలే అని గ్యారంటీ మనకే అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్ ఇప్పుడు జనరల్ ఆడియన్స్ ఖచ్చితంగా సినిమా నచ్చాలి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఎమోషన్ కానీ, శ్రద్ధ పోర్షన్ కానీ, ప్రజ్ఞా జోష్పల్ పోర్షన్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఒక ఎమోషన్, అదే ఊర్వశి వచ్చినప్పుడు ఒక ఫన్, ఇవన్నీ మనం జనరల్ ఆడియన్స్ కోసం చేస్తాం. కానీ ఫ్యాన్ మూమెంట్స్ కోసం మనం సినిమా చేస్తాం కదా, కొన్ని బ్లాగ్స్ అవన్నీ కరెక్ట్గా వర్క్ అయినాయా లేదా, బాలకృష్ణ గారు అందంగా ఉన్నారా లేదా, ఇవన్నీ ఫ్యాన్స్ వాటిలో 100 వచ్చిందని గ్యారంటీ. ఎందుకంటే అంత ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు. అలా మీరు పేరు తీశారు కాబట్టి ఏంటండి వచ్చేసి పెద్ద వైరల్ అయిపోయింది. అసలు వచ్చిన క్వశ్చన్ మీరు వచ్చి దానికి వచ్చిన అదే అసలు ఆ రోజు ఆ మీడియా అయినా అసలు శేఖర్ అసలు అలాంటి ఒక పాట పెట్టండి, పాట పంపించారు, బాగుందండి. షూటింగ్కి పిలిచారు, వెళ్ళాను నేను. అసలు ఆ రోజు అక్కడ షూటింగ్లో ఆ స్టెప్ వేస్తున్నారనే విషయం నేను అబ్జర్వ్ కూడా చేసేది, నాకు అబ్జర్వ్ చేసినట్లు ఏమో. ఎందుకంటే బాలకృష్ణ గారు ఉంటారు కదా, టైంపాస్ అలా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అసలు స్టెప్ గుర్తుకోలేదు. ఆ స్టెప్ని నేను డిజైన్ చేసినానంటే మాట్లాడారు, శేఖర్ మాస్టర్కి ఏం చేత కాదు కాబట్టి శేఖర్ మాస్టర్ పక్కన కూర్చోబెట్టి నేనే డిజైన్ చేశాను అనేది అడిగాడు ఆ మీడియా అతను ఆ రోజు నన్ను. ఇంకా నేను ఏం సమాధానం చెప్పను? మీరు ఆ పాటలో చేశారు, మీరు ఇంకా శేఖర్ మాస్టర్ ముగ్గురు కలిసి స్టెప్ వేశారు. కానీ ఆ విషయంలో నన్ను మోసం చేశారు. ఆ విషయం నాకు ఎప్పుడు నేను శేఖర్ని కూర్చోబెట్టి నేను ఉండేవాడిని స్టెప్లోనే ఏదో ఒకటి. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఖచ్చితంగా. అప్పుడైతే మాత్రం ముందే శేఖర్ మాస్టర్ గారు నేను చెప్తాను మాత్రం నెక్స్ట్ టైం వచ్చేసి మీరు కూడా ఏంటి చెప్తున్నా మీరు అలా వచ్చి వెళ్ళిపోతారు. ఓకే, అలా ఏదో సినిమా ఓపెన్ బ్యానర్ ని పడగానే ముందు తొడగొట్టిద్దాం, అప్పుడు సినిమా స్టార్ట్ చేయాలి. లేదంతా కొంచెం సిగ్గు ఎక్కువ. నిజంగా ఈ రోజు మాస్ లో ఆ పాట నిజంగా వెళ్ళింది, బీభత్సంగా వెళ్ళింది. ఎందుకంటే వీడియో సాంగ్ రిలీజ్ ఎన్ని మిలియన్ చేసింది? 18 మిలియన్ దగ్గరలో. సో ఏదైతే పర్పస్ అయితే సర్వ్ అయింది చాలది. అండ్ అగైన్ నౌ కమింగ్ బ్యాక్ టు యూ, బాబీ డియోల్ సార్తో పనిచేశారు. బాబీ డియోల్ గారి పేరు నేను అనుకోలేదు, మేము 3-4 పేర్లు అనుకుని ఒకసారి నేను వంశీ గారు బాలబాబు గారి దగ్గరికి వెళ్ళాం. అన్ని పెద్ద పెద్ద పేర్లే. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు టక్మన్ ఆయన బాబీ డియోల్ కూడా బాగానే ఉంటాడు కదమ్మా అన్నారు. మేము ఇద్దరు మెల్లగా ఏదైనా కాంప్లికేట్ అయితే మేము ఇచ్చుకుంటుంటాం, టేబుల్ ఉంటుంది కాబట్టి ఆయనకి మాకు కనపడదు కాబట్టి. సో మేము ఇచ్చుకోండి, మేము ఇద్దరం ఒక పేరు ఫిక్స్ అయిపోయి ఇంకా అసలు ఆయన పెట్టాలి, ఆయన పెడుతున్నామని చెప్దామని వెళ్ళాం. జనరల్ గా బాలకృష్ణ గారు కాస్టింగ్ ఏది ఇట్లో ఆయన ఇంకోటి ఇన్వాల్వ్ అవ్వరు అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాం వేరే పేరు చెప్దామని. కానీ ఆయన వెళ్ళేటప్పటికి ఇలా అనేటప్పుడు సడన్ గా మా ఇద్దరికి కూడా ఏం అర్థం కాలేదు. సార్ రిటర్న్ వచ్చి ఇంకా యానిమల్ రిలీజ్ అవ్వలేదు, 3-4 months బిఫోర్ యానిమల్ రిలీజ్ అవ్వాలి అప్పటికి. ఇంకా I got to spend more time with Bobby Deol. So I can say that I got an insight into his life. Valki kuda, I mean, he's a very practical kind of person. He said, "Naku ippudu second life dorkindi. This is my second innings." And you know, he spoke about his struggles. Ela oka cinema, oka animal nunchi, like the kind of like people had forgotten maybe about him, and then people sort of started saying, "Oh, Bobby is amazing." Ani like so he's like, "I'm not taking this for granted." What I have now, a film like, you know, Daku Maharaj, you can tell that he really appreciated it, and it was nice. It was wonderful. A very calm person. I remember on the first day of shoot, I think he had crazy headache, migraine, vertigo problem, but he was still like working through the whole day. So you can tell, Valki Telugu Telidu, even then you can prompting aina kuda, he was trying to perfect it, and like you can see it in the film now. It looks perfect.
So he wanted to make the best of this opportunity, and you can tell in that effort. నీకు భలే అందంగా ఉన్నాడు Very nice స్క్రీన్ మీద person. నేను చూసుకున్నప్పుడు నిజంగా ఎందుకంటే ఆ మాంటేజ్ సాంగ్ షాట్స్ లో ఆ బ్యాక్ షాట్ అవన్నీ అవును. భలే అందంగా ఆయన ఒక ఆశ్రమం అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు ఐ రియలీ వాంట్ టు మెన్షన్ దిస్, ఎందుకంటే ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చదివాను. అపారెంట్లీ హీ వాజ్ అగైన్ యాజ్ యూ సెడ్ ఈజ్ అవుట్ ఆఫ్ వర్క్, ఇంట్లో కూర్చుని అలా ఉంటున్నప్పుడు ఇది వచ్చింది, ఇది వర్కౌట్ అయిన తర్వాత అప్పుడు ఐ డెంట్ వాంట్ మై కిడ్స్ టు సీ దేర్ ఫాదర్ జాబ్లెస్. సో నౌ యానిమల్ సక్సెస్ అయింది, ఇది సక్సెస్ అయింది నౌ, బట్ ఎక్కడ వచ్చేసి ఆయన అదొక హీస్ రెస్పెక్టింగ్ హిస్ జర్నీ, హీస్ రెస్పెక్టింగ్ హిస్ సెకండ్ ఇన్నింగ్స్, హీస్ నాట్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, హీస్ స్టిల్ ద సేమ్ పర్సన్, హీస్ స్టిల్ గ్రౌండెడ్. నౌ సీ ఎవ్రీబడి ఒకేసారి సక్సెస్ అయ్యారు ఒకే ఇయర్లో. ఒకే ఇయర్ లో. సన్నీ డియోల్ గారు వచ్చేసి గదర్తో, ఇక్కడ వచ్చేసి యానిమల్, అండ్ నౌ ఇయర్ బిగినింగ్ ఫస్ట్ సక్సెస్ వచ్చేసి ఎలాగొచ్చింది. యునో ఇన్ దట్ వే ప్రజ్ఞ ఈ సినిమాలో ఫైట్స్ కూడా చేశారు. 2 ఫైట్స్ చేసినట్టున్నారు. 2 moments. Two moments. I know. I saw that. I loved it. I was so excited, and I think this was not the original plan. I think while shooting they planned the Something, action add cheyalani. sequence, and I was so grateful because you know it's my dream to do one action film, truly. So I feel in some small way that got fulfilled, and also I feel like Bobby actually gave like wrote and you know executed and shot very strong female characters, and somewhere Shraddha had already shot her portions in Rajasthan by the time I got into this scene. So somewhere I'm like, I'm pregnant, I am D-glam, what am I doing in the film? You never look D-glam in the film. You I did. am look D-glam. Yeah. నేను చెప్పాను తనకి ఎక్కడో చిన్న You were not looking insecurity at ఉండేది. me. No, I started with that sequence. I started with the song. So Okay. I started with the heaviest belly. My first day of shoot was the biggest stomach. యాక్చువల్గా ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే మేము అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత ఫోటో షూట్ చేసాం. ఆ రోజు అమ్మ ఎక్స్ప్రెషన్ చూడాలి, అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలా మానేయాలా, పొట్ట పెట్టాం సరిపోలా, ఇంకొంచెం పెట్టాం, ఇంకొంచెం స్టమక్ పెట్టి, ఇంకొంచెం స్టమక్ పెట్టాం. బాబీ వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్, ఆల్రెడీ మీరు 6th month అన్నారు, ఇప్పుడు 8th month అంటారు, ఏంటిది 10th month. ప్లీజ్. తర్వాత మా డిఓపి వచ్చాడు విజయ్ కార్తిక్ అన్నాడు. తను ఏంటంటే కథని బాగా అర్థం చేసుకున్నాడు. సో బ్రో உங்களுக்கு ஓகேவா அந்த மேக்கப் பிரைட்டா இருக்கு ப்ரோ, எனக்கு ఓకే இல்ல. They really scared me and looked సో రావటం, టోన్ డౌన్ చేయటం, లిప్స్టిక్ వేసుకుంటే తీపి ఇచ్చేసేవాళ్ళం అన్ని టకా టకా టకా. and stomach kept మనం అడ్వాన్స్ increasing after కొట్టకపోతే every మాత్రం సెల్ sign. స్విచ్ ఆఫ్ చేసి జంప్ అయిపోయేది. అడ్వాన్స్ ఉంది బాలబాబు గారు చెప్పేశారు ఇల్లు అనే దాంతో పాపం స్టార్ట్ చేసిన తర్వాత లేట్ ఆన్ ప్రాసెస్ లో. And he started with me. My first day of shoot was obviously the darkest skin that I've ever had, and least makeup that I've ever had in a film, the biggest stomach that I've ever had in a film. So I was really like, okay, this is how I look like. So when he gave me the action sequence, I was so happy, and it's actually a beautiful scene that we You actually had shot blood on your before face that. also, no? You have blood on your face Oh, also. One beautiful everywhere, scene I full. really want to mention is the scene between you guys. Yeah. టెంపుల్ సీన్. టెంపుల్ సీన్కి వచ్చేసరికి నాకు అక్కడ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక ఆల్రెడీ ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ పాత్లోకి వెళ్ళిపోయింది సినిమా. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఇద్దరు ఏంటి ఫీమేల్ ప్రొటాగనిస్ట్ని తీసుకొచ్చి అక్కడ వచ్చేసి ఒక సటిల్ సీను, ఎమోషనల్ సీను, ఎండ్కి వచ్చేసి ద డైలాగ్ యూసే అన్న ఉన్నాడు కదా. వావ్, దానికి కూడా క్లాప్స్ కొడుతున్నారు. నాకు డాలస్ నుంచి ఫస్ట్ పొద్దున్న 4:30 షోలో మీద ఫోన్ చేసినప్పుడు అది యూఎస్ నుంచి లేండి, ఎక్కడి నుంచి ఆ సాంగ్ లో ఫాక్ షాట్ వేసాం కదా, దానికి పిచ్చి క్లాప్స్ అంట. ఈయన చూసి ఫైర్ దిగానే వెళ్ళిపోద్ది కదా, దానికి పిచ్చి క్లాపులు షాట్లు అంట. అసలు నేను అక్కడి నుంచి ఫ్యాన్లు మెసేజ్ ఫోన్లు చేస్తే ఆ షాట్ అదిరిపోయిందంటే ఇవి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ చిన్న చిన్న కూడా. నాకు అసలు బాగా అంటే ఫస్ట్ హాఫ్ లో నాకు బాగా ఏది నచ్చింది ఏంటంటే సెకండ్ ట్రైలర్ లో కూడా ఉంటది, నువ్వు అరిస్తే బార్కింగ్, జస్ట్ రెండు బ్లాగులు ఈ పంచ అదిరిపోతుంది, ఏం డైలాగ్ లేకుండా అది ఆయన స్టాండర్డ్ అంతా చూసారు ఫోన్ కాల్ అది పెట్టాలి, అది కూడా బాగా సింక్ అయింది అది. ఎందుకంటే రవికిషన్ గారితో లీడ్ వేసాం కదా, దానికి భలే సింక్ అయింది అది. అది నిజంగా అసలు ఫస్ట్ హాఫ్ ఇలాంటి ఒక చిన్న ఎక్కడ ఆయన వచ్చేసి సీరియస్ గా ఉండడు, సటిల్ యాక్షన్ అంతా ఇంటర్వెల్ వరకు రెగ్యులారిటీని బ్రేక్ చేసాం కదా. మీరు అన్నట్టు మీరు నోటీస్ చేస్తానని కూడా ఏంటంటే రెగ్యులర్గా నేను అరిస్తే సింహం, లేదంటే నేను సింహానిరా, ఇలాంటి మ్యాక్సిమం టోన్ డౌన్ చేయాలి, వద్దు
న్యూ ఏజ్ ఆడియన్స్ రావాలి, బాలకృష్ణ గారు అంటేనే ఒక సుప్రీం పవర్, మనం ఎందుకు మళ్ళీ నేను సుప్రీం పవర్ అని ఆయన చెప్పాలి. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అనగానే విజిల్స్ వేస్తున్నారు. ఆయన ప్రీవియస్ న్యూస్ ఎప్పుడు అంత ఇంగ్లీష్గా సెటిల్డ్గా అంత స్టాండర్డ్గా కూర్చున్నట్టు మాట్లాడలేదు. మైకేల్ జాక్సన్. ఎవరు నువ్వు అంటే మైకేల్ జాక్సన్. వార్నింగ్ చచ్చేవాడు కదా చంపేవాడు ఇవ్వాలి. అలాగే ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కూడా కాస్టింగ్ వచ్చేసి నిజంగా స్వప్నక మెసేజ్ చేసింది సినిమా అని. అదేనాక మా సినిమా బాగా నచ్చింది, ఏరా నేను మాట్లాడాను కదా అయిపోయిన తర్వాత కాస్టింగ్ భలే చేశారు, కాస్టింగ్ బాగుంది అని నాకు సడన్ గా నాకు కూడా ఫోన్ చేసింది. నాకు ఎక్స్ట్రాడినరీగా ఉంది, అంటే తను చాలా చాలా ఎంజాయ్ చేసింది ఆ స్క్రీన్ ప్లే లో. మనం సక్సీడెడ్ ఆ విషయంలో ఎవ్రీబడి వర్ లైక్ పాయింటింగ్ అట్ యూ, బట్ ఫైనల్ గా ఇక్కడ శ్రద్ధ క్యారెక్టర్ నుంచి రాబోయే ట్విస్ట్ ఏదైతే ఉందో అది అందరూ అంటే ఇట్స్ నాట్ లైక్ వావ్ ఆ ట్విస్ట్ కాదు, హార్ట్ కి చాలా మంచిగా అనిపించే ఒక ట్విస్ట్ అది. నిజంగా అది సక్సెస్ అవటం అనేది సినిమాకి బ్లాక్ బస్టర్ కి చాలా హెల్ప్ అయింది. I think post the twist is when you start appreciating the first half even more. You start thinking of it and like you కనెక్ట్ చేసుకుంటారు. You smile thinking, oh my god, it's such a beautiful relationship. Yeah. నిజంగా thrill. ఆయన పడుతున్న కష్టం దేనికి అనేది అది తెలిసినప్పుడు అది ఇంకా బాగా, అది నిజంగా సెల్ఫ్లెస్. నిన్నటి నుంచి డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసి నాకు సర్ప్రైజింగ్ గా ఏం చెప్తున్నారంటే, సార్ ఫస్ట్ హాఫ్ పీక్స్లో ఉంది ఆకాశంలో, ఫ్యాన్స్ మ్యాడ్ అయిపోతున్నారు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే కథ చెప్తున్నారు కదా, రిపీట్ ఆడియన్స్ సెకండ్ హాఫ్ కథకు వస్తున్నారు సార్, హోల్ ఫ్యామిలీస్. నాకు ఫస్ట్ చిన్నబాబు గారికి కాల్ చేశాను పొద్దున్న వంశీ గారితో అయిన తర్వాత, అమ్మ బ్లాక్ బస్టర్ కొట్టేసాం థ్యాంక్స్ అమ్మా అంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే, సెకండ్ హాఫ్ని చాలా పెద్ద రేంజ్ అంటున్నారు అన్నారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం, ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఐటమ్ సాంగ్ కానీ, గ్లామరస్ మూమెంట్స్ కానీ, కామెడీ ట్రాక్లు కానీ, మాకు స్పేస్ ఉన్న చోట టూ సీన్స్ పెట్టాం. హీరో హీరోయిన్ కి మధ్యన ఒక సాంగ్ అంటే ప్రాపర్ సాంగ్ ఓన్లీ కంటెంట్ ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ దగ్గర కూడా వచ్చేప్పుడు కూడా ఇప్పుడు బాబిడియోలో అంత పెద్ద పిల్లని పెట్టాము, బాలకృష్ణ గారు ఒక 100 మంది బాలకృష్ణ గారు వెనకాల, ఒక 100 మంది బాబిడియోల వెనకాల పెట్టి ఒక పెద్ద సెటప్ వేసి ఫైట్ చేయడం చాలా ఈజీ. కానీ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వక ముందు ఆయన హాస్పిటల్లో ఆ దెబ్బలతో ఉన్నారు. సో అయిపోయే టైంకి ఫ్లాష్ బ్యాక్ అయ్యే టైంకి మనం క్లైమాక్స్ హీట్ అయినప్పుడు అక్కడి నుంచి కట్ చేసి ఇంకో చోటుకి వెళ్ళి అలా రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్ళి కట్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఫైట్ లాగా లేకుండా అది ఎంత న్యాచురల్ గా ఉంచుతాం అనేది ఆ అట్మాస్ఫియర్ లోనే ఫైట్ పెట్టాం. సో అది మాక్సిమం కొంచెం అది బ్రేక్ చేసాం అనిపించింది మాకు. రవికిషన్ గారి క్యారెక్టర్ కూడా భలే యూస్ చేసుకున్నారు మీరు. అక్కడ ఫస్ట్ హాఫ్ లో ఎంత బ్రూటల్ గా ఉంటుందో సెకండ్ హాఫ్ లో కూడా అంత సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. ట్విస్ట్ బాగా